సార్ గుడ్ నైట్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. ఇప్పుడు టైము సుమారుగా 1:40 అంటే 20 నిమిషాల దగ్గర ఉండింది సార్. నేను ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది సార్. అందుకని ఇట్లా నైట్ చేయాల్సి వస్తుంది సార్. పెద్ద పాటలు కూడా మీరు ఎవరైనా పెద్ద పాటలు కూడా చేస్తే మంచిది సార్. పెద్ద పాటలు సొంతగా పాడుకోండి సార్. పాడితే వాటికి ఎక్కువ కాస్ట్లీ యాడ్స్ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి సార్. ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పాల్సింది. యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి సార్, మీకు చెప్తున్నాను ప్రతి వీడియోలో, ఇందాక ముందుగా వీడియోలో 2-3 వాటిలో చెప్పడం మర్చిపోయాను. ట్రోలింగ్ వీడియోస్ అంటే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక కులాన్ని గురించి కానీ, ఒక మతాన్ని గురించి కానీ, దేనైనా ఒక సంస్థను గురించి కానీ దేన్నైనా కించపరుస్తూ అసూయతో దుర్భాషలు ఆడుకుంటా చెప్పకూడదు సార్. అన్ని మతాలు ఒకటే, అన్ని సంస్థలు ఒకటే, అంతా మనుషులంతా ఒకటే సార్. కులము కన్నా గుణం గొప్పది, కులము కంటే గుణము గొప్పది, మతము కన్నా మమత గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది. కులం ఏ కులమైనా ఏమవుతుంది సార్, మంచితనం ప్రేమ ఆప్యాయత అంటాగా ఉండాలి సార్ ప్రతి మనిషికి. అది సార్ ఇంకొక మనవి, మీరు కాపీ రైట్స్ ఎప్పుడైనా వస్తే తీసేయండి సార్. మ్యూజిక్ లేకుండా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. 24 hours 48 hours అంటే ఎవరు మాట్లాడారు అంతసేపు మాట్లాడారనుకోండి సార్, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. మ్యూజిక్ లేకుండా పెట్టుకోండి సార్, కాపీ రైట్స్ రావు మీకు. మ్యూజిక్కే పెట్టుకోవాలంటే మీకు యూట్యూబ్లో కొన్ని యాప్స్ ఉంటాయి సార్. ఆ యాప్స్లోకి వెళ్తే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, అవి మాత్రం పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి పెట్టినా కాపీరైట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చచ్చిందాక మీరు మాట్లాడి 1-2 గంటల తరబడి చాలాసేపు మాట్లాడినా ఈ కాపీరైట్స్ వచ్చిన మళ్ళీ అలా చేయగలరు సార్. అందుకనే జాగ్రత్త వహించండి. కాపీరైట్స్ వెయిట్ లిస్ట్ అంటే మనం చేసినటువంటి వీడియోలనే యూజ్ దిస్ సౌండ్స్లోనే ఒకసారి వెయిట్ లిస్ట్ మనకి 7 రోజుకి ఆ రోజు లేకపోతే 4 రోజులకు ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి సార్. ప్రతిరోజు చూడండి వెయిట్ లిస్ట్ ఏమైనా వస్తుంది, ఆ కాపీరైట్స్ ఉన్నాయా, మనం ఏమన్నా దుర్భాషలాగా మాట్లాడినామా అని. ట్రోలింగ్ వీడియోస్ అనేది పెట్టొద్దు. ట్రోలింగ్ వీడియోస్ బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా ఎంత సంపాదించినా వేస్ట్ సార్. ఎప్పటికైనా అయ్యి పతనమే. ఎవరినైనా మనం కించపరుస్తూ మాట్లాడకూడదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి సార్. అది నేను చెప్పేది. సార్, ఐ కరెక్ట్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ ఒక్కసారి చేస్తే సార్. నాకేమో డ్యాన్స్ మాస్టర్ లేరు సార్. నేనేదో సొంతగా చేస్తున్నాను. నేనంత హీరోనేం కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ చాలామంది గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు. వాళ్ళే ఎంత సార్, వాళ్ళలో నేను ఎంత సార్, నలుసు లాంటి వాడిని. వాళ్ళు సముద్రం లాంటి అయితే ఆ సముద్రంలో నీటి బుడగ లాంటి వాడిని సార్ నేను. సార్ నేను ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా, ఎంత ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా కానీ నాకు గర్వం అంటే నాకు ఇష్టం ఉండదు సార్. మామూలుగానే ఉంటాను సార్ అందరితోటి. నాకు అందరూ కావాలి. నాకు శత్రువు అంటే ఎవరు ఉండకూడదు, క్షేమం కూడా ఉండకూడదు. హాని కలిగించే జంతువులను కూడా నేను ప్రేమిస్తాను సార్. మీరు నమ్మకుండా అది మీ ఇష్టం సార్. ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి జీవిని ప్రేమించాలి, అది నా సిద్ధాంతం. అది సార్. ఇంకొక మనవి సార్, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే చేయండి, కానీ కీడు మాత్రం చేయొద్దు. కష్టపడి సంపాదించుకోండి, అది కూడా ఒక జీవిత ధన్యం. అంతేగాని చేతనైతే సాయం చేయండి, అది చాలా మంచిది. అంతేగాని కీడు మాత్రం చేయొద్దు. మీకు మీరే పోటీ పడండి. ఒకళ్ళతో వద్దు. వాళ్ళు బాగా చదువుకున్నారు, నేను కూడా చదవాలనుకొని మనసులు. అంతేగాని వాడి మీద అసూయ పెంచుకోకూడదు. అది అంతకుముందు ప్రతి వీడియోలో చెప్తున్నాను సార్. అందుకని మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే మంచి వాళ్ళ ద్వారా పెట్టించుకోండి సార్. ఎవరు పెడితే వాళ్ళు పెడితే కొంచెం డిఫికల్ట్గా తేడా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. నాకు యూట్యూబ్ గురించి ఇప్పుడే కొంచెం తెలుస్తుంది. ఎలా పెట్టాలో తర్వాత చెప్తాను సార్. ఇంకా తెలిస్తే క్లారిటీ చెప్తాను సార్. తెలియకపోతే చేసేది ఏం లేదు, చెప్తాను మంచి విషయాలు. అలాగనే మీరందరూ మీ పిల్ల పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి, అందరూ మీ బంధువులు చుట్టాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఆయురారోగ్యశ్వరులతో ఉండాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యశ్వరులతో చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను సార్. అందరూ కులాతీతంగా కులము మతము కుల మత జాతి లింగ భేద వర్గ విశేషణ వచ్చి అందరూ అన్ని జీవులు, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులు కదిలే ఏ జీవైనా సరే, కీడు చేసేవి కానీ కీడు చేయనివి కూడా అన్నీ బాగుండాలి. అందుట్లో నేను ఉండాలి. అది సార్ నేను కోరుకునేది. ఏ దేవుడైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే, ఎవరైనా ఒకటే సార్. మనసుకి వయసు లేదు సార్, శరీరానికి వయసు. అంతకుముందు చెప్పాను సార్, అది యథార్థం. మీరు నమ్మకండి, అది మీ ఇష్టం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఈ శరీరానికే కానీ మనం వయసు పెట్టుకుంది, మన మనసుకు ఉందా సార్? ఎప్పుడు ఉండదు. అదే అంటారు, ప్రేమ ఉంటే అదే మనసు. ఆ మనసుని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం జ్ఞానం అవుతాం. అది సార్.
నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న పాట సార్. లక్ష్మీ నరసింహ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలానే మల్లికార్జున చిత్ర పాడిన పాట సార్ ఇది. అంతంలో ఆంధ్రాకి వస్తా. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. రెడీగా ఉండండి సార్. అదే 1 2 3 4. అందంలో ఆంధ్రాకొస్తా. సారీ సార్. అందంలో ఆంధ్రాకొస్తా, నీకే నా బందోబస్తా, అంతేదో చూస్తా జోరుగా, కందాలే చందాలేస్తా, మందార బంధాలేస్తా, రాసిస్తా నన్నే చేరగా, కసులా బుసులా కారప్పొడి, కసి కసి మిస 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 నాతో పిడి, నచ్చావులే మెచ్చానులే, జువ్వు జువ్వంటూ కవ్వించుకుంటాను రావే మరీ, కుడికాలే కదిలింది, కుడికన్నే అదిరింది, హాయ్ మత్తెక్కే అందాల మహిళామణి, చెయ్యదే దిగదా పువ్వుని, కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి, సయ్యంటూ కలిపాను చేయి చేయి, గుత్తిలే వేయకు అబ్బాయి, కంగుపట్టి మోగనివు సన్నాయి, గుచ్చుకుంటే నీకు ఈడుముళ్ళు, విప్పి చెప్పమాకు నాకు చెమ్మగిల్లు, హత్తుకున్నాక పుట్టాది హాయ్ హాయ్ లస్సులే, కుడికాలే కదిలింది, కుడికాలే కదిలింది, కుడికన్నే అదిరింది, హాయ్ అందంలో ఆంధ్రాకొస్తా, నీకే నా బందోబస్తా, అంతేదో చూస్తా జోరుగా. బామా నీ గాడికి బందోబస్తు, సిగ్గులే దూసుకో శ్రీస్తూ, కంటితోన జుంటితేనే లాగేస్తూ, పొమ్మంటే రమ్మంటూ నీతో చిక్కు, గాలిలో ముద్దుల మ్యాజిక్కు, లాహిర్లో కళ్ళతోటి మ్యాజిక్కు, అబ్బ చూస్తే బచ్చ రబ్బ పండు, నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు, ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్ళి పేరంటమే, కుడికాలే కదిలింది, కుడికన్నే అదిరింది, హాయ్ అందంలో ఆంధ్రాకొస్తా, నీకే నా బందోబస్తా, అంతేదో చూస్తా జోరుగా. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.